మనం పైన ఆకాశమును చూస్తామనుకోండి. ఆకాశాన్ని మనం పంచభూతాల్లో ఒక భూతంగా చూస్తున్నాం. జలమును పంచభూతాల్లో ఒక భూతంగా చూస్తున్నాం. అగ్నిని పంచభూతాల్లో ఒక భూతంగా చూస్తున్నాం. ఏం చెప్తోంది ఈ గ్రంథభాగము? నీవు నింగి, నిప్పు, నేల, గాలి ఇత్యాదిగా వ్యవహరిస్తున్నాం. ఇది చెట్టు అంటున్నాం, ఇది ఇంకొకటి అంటున్నాం. కానీ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక చిన్న సామ్యము మనకు మన దృష్టికి వస్తుంది. ఏమిటంటే ఇది ఆకాశము, ఇది గాలి, ఇది భూమి, ఇది నేల, ఇది నింగి, ఇది సముద్రము, ఇది చెట్టు, ఇది వీడు మనిషి అని సర్వనామం ఒకటి వాడుతున్నాం. ఆ సర్వనామం అంటేనే సర్వుని నామం. అదే అన్నీ తానే అయినవాడు, సర్వము తానే అయినవాడు అనేటువంటి దాన్ని మనకు తెలియజెప్పేటువంటి సర్వనామం అనేది ఒకటి ఉంది.